మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపే వాళ్ళు మనము చచ్చే వాళ్ళం అనే విధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బలయ్యాం. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా 9 ప్రాంతాలలో వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలను ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో పోరాటం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి మన దేశంలోని అనేక ప్రాంతాలలో పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది. సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అందుకే ఈ రోజు మన సైనికులు పాకిస్తాన్ కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈ రోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని విజయ వైపు నడిపిస్తారు. ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికులకు అండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.